చెట్టుబడి తెలుగు లోగిలి. ఏడవ పద్యము ఏనుగు లక్ష్మణ కవి గారు గొప్పవారి యొక్క గుణం ఎలా ఉంటుందో, పరోపకార గుణం కలిగినటువంటి వారు ఎలా ఉంటారో చెప్తున్నాడు. తరువుల తిరసఫల బార గురుతకాంచు నింగివ్రేలుచు అమృతమొసంగు మేగుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు ఇది సహజ గుణము. ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు ఇది సహజ గుణము. అంటే తరువుల తిరసఫలబార గురుతకాంచు, చెట్లు తమ పండ్ల యొక్క బరువుతో ఇలా ఉన్నప్పటికీ అవి ప్రజల కోసం వంగుతాయి. అదే రీతిన అమృతమొసంగు మేగుడు, ఆకాశంలో ఉండేటువంటి మేఘాలు దట్టమైనటువంటి నీటిని తనలో నింపుకొని ప్రజలకు ఇవ్వాలని కూడా వంగుతాయి. ఈ భూమి వైపు, ఈ భూలోకంలో ఉండేటువంటి ఎండిన శాల వైపు, దాహం తీర్చేటువంటి జీవుల కోసం. ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత, మా దగ్గర ఇది ఉంది అనేటువంటి మద గర్వంతో విర్రవేగరు ఈనాటి ఉండేటువంటి నాయకులు, వ్యక్తుల్లాగా. జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము. ఈ లోకంలో మేలు చేయాలి అనేటువంటి వారి యొక్క గుణం ఎలా ఉంటుందంటే ఆ చెట్లులాగా, ఆ మేఘాల్లాగా ఉంటుంది, కానీ ఇలాంటి నాయకుల్లాగా కాదు అని మహాకవి ఏనాడో చెప్పాడు. మరొకసారి, తరువుల తిరసఫల బార గురుతకాంచు నింగి వ్రేలుచునం మృతమొసంగు మేగుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు ఇది సహజ గుణము. ఇంత గొప్ప పద్యాన్ని చెప్పినటువంటి ఏనుగు లక్ష్మణ కవి గారికి నమస్కారము. చెట్టుబడి తెలుగు లోగిలి.